స్వార్థం వస్తుంది, అసూయ వస్తుంది. ఇలాంటి దురుద్దేశాలు వస్తాయని అందము మోసకరము, సౌందర్యమట వ్యర్థం. నాకంటే మీరే బాగా చెప్తున్నారు. అయితే ఈ అందాన్ని, భౌతికంగా కనిపించే అందము, మనకుండే అందము, దాన్ని మనం ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. ఈ అందము ద్వారా ఒకరికి అట్రాక్ట్ చేయకూడదు. ఇది పాపం, క్షమించరాని పాపం. ఇది చాలా పాపం. ఒకవేళ నీ నడవడిక వల్ల వేరే వ్యక్తి మనసు మారిందంటే ఆయన తప్పు కాదు. ఎవరిది? నీది తప్పు. ఇది దేవుని దృష్టికి క్షమించరాని పాపం. రైట్. మానవునిగా ఈ భూమి మీద అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతిని, ఈ అందాన్ని అనుభవిస్తున్న నీవు ఎప్పుడైనా ఈ ప్రకృతిని చేసింది, ఈ అందాన్ని ఎలా కలిగింది, ఈ అందము ఎవరు పెట్టారు, ఈ అందము ఎవరు ఉంచారు, ఎందుకు ఉంచారని ఎప్పుడైనా ఆలోచించగలిగావా? తన స్వహస్తాలతో నిన్ను నిర్మించాడు అందంగా. అవునా? ఈ అందాన్ని ఆయన కొరకే ఏం చేయాలట?